మన జీవితంలో ఎందుకు కొన్నిసార్లు మనసు ప్రశాంతంగా ఉండదు? ఎందుకు చిన్న విషయాలు కూడా మనల్ని కలవరపెడతాయి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ గొప్ప సందేశం మన జీవితం ఎలా నడిపించుకోవాలో, మనసుని ఎలా నియంత్రించాలో మనకు అద్భుతంగా తెలియజేస్తుంది. ఈరోజు శ్లోకాలు 171 నుండి 180 వరకు ఉన్న గొప్ప భావాన్ని మన రోజువారీ జీవితానికి దగ్గరగా అర్థం చేసుకుందాం. మనిషి నిజంగా శాంతిని పొందేది బయటి విషయాల వల్ల కాదు, తనలోని కోరికలు, ఆశలు తగ్గినప్పుడు మాత్రమే. మనసులో ఎలాంటి ఆశలు లేకుండా ఏది వచ్చినా అదే సరిపోతుంది అనే భావనతో జీవించేవాడు అతడే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాడు. అధిక ఆశలుంటే అవి తీరకపోతే బాధ, తీరితే మరింత ఆశ, ఇలా మనిషి ఎప్పటికీ శాంతిని కోల్పోతూనే ఉంటాడు. కాని ఎవరు నాది, నేను అనే అహంకారాన్ని విడిచిపెడతాడో, ఎవరు ఏదైనా కోల్పోయినా మనసు స్థిరంగా ఉంచగలడో అతడే నిజమైన జ్ఞాని. ఈ స్థితినే శ్రీకృష్ణుడు బ్రహ్మస్థితి అని అంటాడు. ఒక్కసారి ఈ స్థితిని పొందితే ఎలాంటి పరిస్థితులైనా మనసు కదలదు, భయం ఉండదు, బాధ ఉండదు. జీవితంలో చివరి క్షణంలో కూడా ఇలాంటి స్థితిలో ఉన్నవాడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. అందుకే మనసులోని కోరికలను తగ్గించడం, అహంకారాన్ని వదిలేయడం, ప్రస్తుతమున్న దాంట్లో సంతోషంగా ఉండడం, ఇవే నిజమైన జీవన రహస్యాలు. మనస్సుని గెలిచినవాడే ప్రపంచాన్ని గెలిచినవాడు. ఈ రోజు నుండి మనలోని కోరికలను గమనించండి, వాటిని నియంత్రించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు కూడా శాంతి, ఆనందం అనే నిజమైన సంపదను పొందగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.